పేషెంట్కి నడవడం కష్టంగా ఉంటుంది, కూర్చుని లేసినప్పుడు కూడా నొప్పిగా ఉంటుంది. అలాగే కింద కూర్చోవడం అనేది చాలా చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారిపోతుంది. సో ఇది ఎర్లీ స్టేజ్ నుంచి అడ్వాన్స్డ్ పోయిన కొద్దీ రెగ్యులర్ యాక్టివిటీస్, మామూలుగా నడక కూడా ఎఫెక్ట్ అవ్వడము, తద్వారా ప్రతి అడుగులోనూ నొప్పి లేనిదే కదలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. అది అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అంటాం. దానిలో కీలు ఒకవైపు వంగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇండియన్స్లో చాలా సివియర్ ఆర్థరైటిస్ వరకు టాలరేట్ చేస్తూ ఉంటాం మన కమ్యూనిటీస్లో. పెద్దవాళ్ళు ఇప్పుడే నాకు ఆపరేషన్ ఎందుకని, లేదు ఇంట్లో సపోర్టివ్గా ఉన్నారని. అంటే వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే డిపెండెన్సీ విత్ ద ఫ్యామిలీ మన దగ్గర ఎక్కువ కాబట్టి, సో ఇంట్లో ఉన్నా కానీ అంటే నాకెవరో ఒకరు చేయడానికి ఉన్నారు, నేను ఆపరేషన్ ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి అని చాలామంది డిలే చేస్తూ ఉంటారు. తద్వారా కీలు కూడా స్ట్రైట్గా ఉండాల్సిన కీలు నెమ్మదిగా ఒకవైపు అరిగిపోయి అలా ఉరిగిపోతూ ఉంటుంది. వారస్ డిఫార్మిటీ అంటాం. సో ఇటువంటి పరిస్థితి కూడా అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్లో వస్తూ ఉంటుంది.